హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. కచోరీ మంచి స్నాక్ రెసిపీ, చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా హోటల్లోలా చేసుకోవచ్చు. మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ. దీనికోసం ఒక అరకప్పు పెసరపప్పును తీసుకోండి. 2-3 సార్లు వాష్ చేసి 1 గంట వరకు నానబెట్టాలి. తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని, 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు. మనం స్టఫింగ్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేయండి. ఇందులో వేడివేడి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. మీరు ఇందులో డాల్డా, కుకింగ్ ఆయిల్ ఇలా ఏదైనా యూస్ చేయొచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేయండి. నెయ్యి పిండికి బాగా పట్టించాలి. అప్పుడే కచోరీలు క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చపాతీ పిండిలా చాలా సాఫ్ట్గా కలపండి. ఇలా కలిపి ఏదైనా తడి క్లాత్ని వేసి పక్కన పెట్టాలి. గంట తర్వాత చూడండి, పెసరపప్పు బాగా నానింది. ఇలా గోరుతో అంటే 2 ముక్కలు అవ్వాలి. ఈ పప్పును వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోండి. మరీ పేస్ట్లా కాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేయండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 1 టీ స్పూన్ క్రష్ చేసిన ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 30 సెకండ్లు వేయించండి. చిన్న అల్లం ముక్క, 3-4 పచ్చిమిర్చీలను ఇలా కోర్స్లా గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసి మరో 30 సెకండ్లు ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు బాగా వేయించండి. మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి ఫ్లేవర్తో కచోరీలు మరింత రుచిగా వస్తాయి. రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ని యూస్ చేయొచ్చు. ఉంటే మాత్రం బ్లాక్ సాల్ట్ని లేదా సీ సాల్ట్ని యాడ్ చేయండి. 2 టీ స్పూన్ల చక్కెర పొడి. చక్కెర పొడి ఏంటా అనుకోవద్దు. ఈ కచోరీలు కాస్త కారంగా, ఘాటుగా, తీయగా భలే టేస్టీగా వస్తాయి. ఒకసారి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి ఇందులో 2-3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసి కలపండి. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసిన పెసరపప్పును యాడ్ చేసి ఈ మిక్స్చర్ కాస్త డ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇలా అంతా మిక్స్ చేసి కాస్త డ్రై అయ్యాక ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని మీరు టేస్ట్ చేసి మీకేమైనా తక్కువగా అనిపిస్తే, అంటే ఉప్పు, కారం, తీపి ఇలా ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసి మిక్స్ చేస్తే సరి. మనం ముందుగా కలిపిన పిండిని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. పెద్ద నిమ్మకాయ సైజంతా తీసుకుని బౌల్లా చేయండి. ఇలా ఇంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ ముందుగానే బౌల్లా చేస్తే కచోరీలు తొందరగా తయారవుతాయి. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ కాస్త ప్రెస్ చేస్తూ పెద్దగా చేయాలి. ఇందులో 2 టీ స్పూన్ల వరకు స్టఫింగ్ని వేయండి. స్టఫింగ్ బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయండి. మళ్ళీ ఇలా లైట్గా ప్రెస్ చేస్తే కచోరీ రెడీ అయిపోతుంది. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేయాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను లోలో పెట్టి కచోరీలను వేసుకుందాం. వీటిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపలి వరకు బాగా కుక్ అవుతాయి. వీటిని ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇలా మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసుకోండి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసి తీసుకోండి. ఇవి 2-3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. వీటిని మనం పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో టేస్టీ క్రంచీ కచోరీలను చేసుకుని ఎంజాయ్ చేయగలరు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.
అలానే ట్రై చేసిన వారు మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేసి తెలపగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.